హలో హాయ్ గైస్, హవ్ యూ ఆల్? వెల్కమ్ టు హలో వరల్డ్ తెలుగు. లాస్ట్ వీడియోలో మనం సిఎస్ఎస్ బేసిక్స్ గురించి డిస్కస్ చేశాం కదా, లైక్ వాట్ ఈస్ సిఎస్ఎస్, హౌ రూల్స్ వర్క్, ఇన్లైన్ వర్సెస్ బ్లాక్ ఎలిమెంట్స్, వ్యూ పోర్ట్, మార్జిన్స్ అండ్ ప్యాడింగ్స్ అండ్ చాలా చక్కగా కాన్సెప్ట్స్ అన్ని కవర్ చేశాం. బట్ థియరీ మాత్రమే నేర్చుకుంటే బోరింగ్గా ఉంటుంది కదా. సో టుడే సెషన్లో మనం ఒక హ్యాండ్స్ ఆన్ మినీ ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం. సో వీఆర్ గోయింగ్ టు డిజైన్ అ కెఫే మెనూ కార్డ్ యూజింగ్ HTML అండ్ సిఎస్ఎస్. ఈ ప్రాజెక్ట్లో లాస్ట్ వీడియోలో నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్ని ప్రాక్టికల్గా అప్లై చేద్దాం. బై ది ఎండ్ ఆఫ్ దిస్ వీడియో మీరు HTML స్ట్రక్చర్ క్రియేట్ చేయడం, CSS తో స్టైలింగ్ చేయడం అండ్ లేఅవుట్ ని క్లీన్ గా ప్రెజెంట్ చేయడం నేర్చుకుంటారు. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలి అని ప్లాన్ చేద్దాం. ఒక కెఫేలో మెనూ కార్డ్ ఓపెన్ చేసే సెక్షన్స్ ఉంటాయి కదా, లైక్ బెవరేజెస్, స్నాక్స్, డెజర్ట్స్ అని. ఈచ్ సెక్షన్ లో ఐటమ్ లిస్ట్ విత్ ప్రైజెస్ ఉంటాయి. అలాగే కెఫే అడ్రస్, ఫోన్ నంబర్ అండ్ సోషల్ లింక్స్ కూడా ఉంటాయి. సో సేమ్ స్ట్రక్చర్ ని మనం HTML divs అండ్ పారాగ్రాఫ్స్ యూస్ చేసి క్రియేట్ చేద్దాం. అండ్ దెన్ CSS యూస్ చేసి కార్డ్ ని సెంటర్ లో అలైన్ చేయాలి అండ్ ఫాంట్ స్టైలింగ్ కూడా చేసుకోవాలి. సో లెట్స్ స్టార్ట్ బిల్డింగ్ స్టెప్ బై స్టెప్. ఫస్ట్ VS కోడ్ లో మనం ఒక ఫైల్ ని క్రియేట్ చేసుకుని అందులో HTML5 అని ఇస్తే మనకు ఒక బేస్ స్ట్రక్చర్ ఆఫ్ HTML కోడ్ డిస్ప్లే అవుతుంది. అండ్ మనం టైటిల్ కెఫే మెనూ కార్డ్ అని చేంజ్ చేసుకుంటున్నాం ఇక్కడ. అండ్ నెక్స్ట్ మనం బాడీ సెక్షన్ లోని మొత్తం విజిబుల్ కంటెంట్ మొత్తం ఉంటుంది. అండ్ ఇక్కడ మనం div ఎలిమెంట్ ని డిఫైన్ చేస్తున్నాం, ఒక బ్లాక్ లెవెల్ కంటైనర్ ఎలిమెంట్. అండ్ ఈ div ఎలిమెంట్ కి మెనూ కార్డ్ అనే క్లాస్ ని ఇస్తున్నాం. అండ్ ఇదే div ఎలిమెంట్ లో మనం కెఫే డిలైట్ మెనూ అనే టైటిల్ ని H1 ఎలిమెంట్ లో డిఫైన్ చేసాం. ఈ టైటిల్ ని వేరే కంటెంట్ తో డివైడ్ చేయడం కోసం ఒక హారిజంటల్ లైన్ HR ని డిఫైన్ చేసాం. మనం ఈ మెనూ కార్డ్ లో బెవరేజెస్, స్నాక్స్ అండ్ డెజర్ట్స్ ఈ 3 సెక్షన్స్ మాత్రమే పెడుతున్నాం. సో ఈ 3 సెక్షన్స్ కోసం 3 div ఎలిమెంట్స్ ని డిఫైన్ చేసి అండ్ వాటికి క్లాస్, సెక్షన్ అని ఇస్తున్నాం. ప్రతి div ఎలిమెంట్ లో సెక్షన్ హెడ్డింగ్ అనేది ఇవ్వాలి. సో ఇక్కడ ఫస్ట్ సెక్షన్ లో నేను బెవరేజెస్ అని ఇచ్చాను అండ్ నెక్స్ట్ కమింగ్ సెక్షన్ లో స్నాక్స్ అని అండ్ థర్డ్ సెక్షన్ లోపల డెజర్ట్స్ అని H2 ఎలిమెంట్ లోపల డిఫైన్ చేస్తున్నాను. అండ్ ఫుడ్ ఐటమ్స్ ని డిస్ప్లే చేయడం కోసం నేను ఇక్కడ పారాగ్రాఫ్ ఎలిమెంట్ ని డిఫైన్ చేస్తున్నాను. నేను జస్ట్ 2 ఐటమ్స్ ని మాత్రమే డిస్ప్లే చేయాలనుకుంటున్నా కాబట్టి 2 పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ ని డిఫైన్ చేస్తున్నా. అండ్ ఈ పారాగ్రాఫ్ ఎలిమెంట్ కి క్లాస్ ఐటమ్ అని ఇస్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ 2 div ఎలిమెంట్ లోపల కూడా నేను సేమ్ ఇలానే 2 పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ ని డిఫైన్ చేసి క్లాస్ ఐటమ్ అని ఇస్తున్నాను. బెవరేజెస్ లో ఫస్ట్ ఐటమ్ క్యాపచినో అండ్ నెక్స్ట్ ది ఐస్డ్ లాటే అని ఇస్తున్నా ఇక్కడ. సేమ్ అలాగే అన్ని సెక్షన్స్ లో ఫుడ్ ఐటమ్ నేమ్స్ ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కాస్ట్ అనేది మెన్షన్ చేయాలి ప్రతి ఫుడ్ ఐటమ్ పక్కన. అండ్ అన్ని 3 సెక్షన్స్ లో మెన్షన్ చేయాలి ఇలానే. అండ్ నెక్స్ట్ వేరే కంటెంట్ ని ఈ సెక్షన్ తో డివైడ్ చేయడం కోసం మళ్ళీ హారిజంటల్ లైన్ HR ని డిఫైన్ చేశాను. అండ్ కెఫే కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఒక div ఎలిమెంట్ ని క్రియేట్ చేసి అందులో క్లాస్ ఈక్వల్స్ టు కాంటాక్ట్ ఇన్ఫో అని ఇస్తున్నాను. ఇందులో ఫస్ట్ ఒక పారాగ్రాఫ్ ఎలిమెంట్ ని డిఫైన్ చేసి కెఫే అడ్రస్ ని ఇచ్చా. అండ్ నెక్స్ట్ ఇంకొక పారాగ్రాఫ్ ఎలిమెంట్ ని డిఫైన్ చేసి ఇందులో మొబైల్ నంబర్ ని ఇస్తున్నా. ఆర్డర్ నౌ ఆన్లైన్ అనే టెక్స్ట్ ని క్లికబుల్ లింక్ ఫార్మాట్ లో క్రియేట్ చేయడం కోసం ఒక యాంకర్ ఎలిమెంట్ ని డిఫైన్ చేసి అందులో href అట్రిబ్యూట్ లో లింక్ ని ప్రొవైడ్ చేశాను. అండ్ టార్గెట్ ఈక్వల్స్ టు _blank అంటే న్యూ పేజ్ లో ఓపెన్ అవుతుంది ఈ కెఫే వెబ్సైట్. ఇప్పుడు మళ్ళీ మనం హారిజంటల్ లైన్ కోసం HR ని డిఫైన్ చేసాం ఇక్కడ. నెక్స్ట్ సోషల్ మీడియా లింక్స్ ని ఇవ్వడం కోసం ఇంకొక div ఎలిమెంట్ ని క్రియేట్ చేసి అండ్ దానికి క్లాస్ ఈక్వల్స్ టు సోషల్ లింక్స్ అని ఇచ్చాం ఇక్కడ. ఈ div ఎలిమెంట్ లోపల మనం ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, జొమాటో ఇవన్నీ లింక్స్ ని ప్రొవైడ్ చేయాలి. ఫైనలీ మన HTML కోడ్ అయిపోయింది. ఇప్పుడు గో లైవ్ పైన క్లిక్ చేస్తే ఇలా HTML స్ట్రక్చర్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇలా లింక్ ఎలిమెంట్ ని క్రియేట్ చేసుకొని styles.css పేజ్ ని ఓపెన్ చేసుకోవాలి. బాడీ సెలెక్టర్ తో పేజ్ కి బేస్ స్టైలింగ్ అప్లై చేస్తాం. అండ్ ఇందులో బ్యాక్గ్రౌండ్ కలర్ బేజ్ అంటే ఎంటైర్ పేజ్ బ్యాక్గ్రౌండ్ బేజ్ కలర్ లో ఉంటుంది. ఫాంట్ ఫ్యామిలీ జార్జియా సెరిఫ్ అంటే మెయిన్ ఫాంట్ జార్జియా లేకపోతే ఫాల్ బ్యాక్ గా సెరిఫ్ ఫాంట్ ఉంటుంది. ఫాల్ బ్యాక్ గురించి మనం థియరీలో చూసాం కదా, ఇది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. పారాగ్రాఫ్ సెలెక్టర్ తో అన్ని p tags కి యూనిఫామ్ స్పేసింగ్ ఇస్తాం. డిఫాల్ట్ బ్రౌజర్ మార్జిన్స్ వేరీ అవుతాయి కాబట్టి మనం మాన్యువల్లీ సెట్ చేస్తాం. టాప్ అండ్ బాటమ్ మార్జిన్ 8px ఈచ్. ఇది బాక్స్ మోడల్ లో మార్జిన్ కాన్సెప్ట్. బాక్స్ మోడల్ గురించి నెక్స్ట్ వీడియోస్ లో నేర్చుకుందాం. బై డిఫాల్ట్ లింక్స్ కి అండర్లైన్ ఉంటుంది. టెక్స్ట్ డెకరేషన్ నన్ యూజ్ చేస్తే అండర్లైన్ రిమూవ్ అవుతుంది బట్ స్టిల్ లింక్ క్లిక్కబుల్ గా ఉంటుంది. బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి అంటే హోవర్ స్టైల్స్ ఆర్ కలర్ చేంజ్ కూడా యాడ్ చేయడం. ఇప్పుడు మనం డాట్ మెనూ కార్డ్ అనే క్లాస్ ని స్టైల్ చేస్తున్నాం. ఇది మంచి ఇంపార్టెంట్ క్లాస్ ఇక్కడ. అండ్ ఇక్కడ విడ్త్ ఈజ్ 40px. ఇది అనేది ఫిక్స్డ్ విడ్త్ ఫర్ ద కార్డ్.
అండ్ ఒక లైట్ లాటే బేజ్ బ్యాక్గ్రౌండ్ని మనం బ్యాక్గ్రౌండ్ కలర్ డిఫైన్ చేసి ఇవ్వాలి. యాక్చువల్లీ ఇక్కడ 40 కాదు 400 px. సో ఇప్పుడు నీట్గా డిస్ప్లే అయింది. నెక్స్ట్ ఇది ప్యాడింగ్ ఈక్వల్స్ టు 20 px అని ఇస్తున్నాం. ఇది ఇన్సైడ్ స్పేసింగ్ని ఇస్తుంది మనకి. నెక్స్ట్ మార్జిన్ టాప్ 60 px. ఇది కార్డ్ని టాప్ నుండి కిందకి పుష్ చేస్తుంది. అండ్ మార్జిన్ లెఫ్ట్ ఈక్వల్స్ టు ఆటో అండ్ మార్జిన్ రైట్ కూడా ఆటో అని ఇస్తాం. అంటే హారిజంటల్ సెంటరింగ్ కోసం ఇవ్వాలి ఇవి మనం. సో మనకి పేజ్ ఇలా హారిజంటల్లీ సెంటర్డ్గా కనిపిస్తుంది. లైక్ లెఫ్ట్ అండ్ రైట్ ఈక్వల్లీ స్పేస్ ఉండి సెంటర్లో కనిపిస్తుంది ఈ పేజ్ అనేది మనకి. నెక్స్ట్ టెక్స్ట్ అలైన్మెంట్ కోసం మనం టెక్స్ట్ అలైన్ని డిఫైన్ చేసి సెంటర్ అని ఇచ్చాం. సో దట్ ఇది టెక్స్ట్ని సెంటర్ చేస్తుంది అనమాట. దీని తర్వాత ఫాంట్ సైజ్ 18 px అని ఇవ్వాలి. ఇది బేస్ ఫాంట్ సైజ్ని సెట్ చేస్తుంది 18 pxకి. మనం ఇప్పుడు రౌండెడ్ కార్నర్స్ కోసం కార్నర్స్ రౌండెడ్గా కనిపించడం కోసం బార్డర్ రేడియస్ 10 pxకి సెట్ చేసాం. నెక్స్ట్ బాక్స్ సైజింగ్ 08 px 20 px ఇది ఇచ్చాను కదా. యాక్చువల్లీ అది బాక్స్ సైజింగ్ కాదు, బాక్స్ షాడో అని ఇవ్వాలి. సో దట్ మనకి ఆ షాడో ఎఫెక్ట్ అనేది వస్తుంది అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎవరైనా ట్రై చేస్తుంటే ఈ కోడ్ని బాక్స్ సైజింగ్ బదులు బాక్స్ షాడో అని ట్రై చేయండి. నెక్స్ట్ నేను ఇక్కడ కలర్ని డిఫైన్ చేసి టెక్స్ట్ కలర్ డార్క్ కాఫీ బ్రౌన్ని ఇచ్చాను ఇక్కడ. ఇప్పుడు మనం ప్రతి సెక్షన్కి స్టైలింగ్ ఇవ్వాలి. సో దట్ డాట్ సెక్షన్ అని డిఫైన్ చేసాం మనం ఇక్కడ. దీంతో ఈచ్ మెనూ సెక్షన్కి స్పేసింగ్ అనేది ఇస్తాం, అంతే సింపుల్. జస్ట్ మార్జిన్ టాప్ మార్జిన్ బాటమ్ యూజ్ చేసి. ఇప్పుడు మనం ప్రతి సెక్షన్లో ఉన్న హెడింగ్ ఎలిమెంట్కి కస్టమ్ స్టైలింగ్ ఇవ్వడం కోసం డాట్ సెక్షన్ h2 అని డిఫైన్ చేసాం. అండ్ ఇందులో స్మాల్ మార్జిన్ని సెట్ చేసి ఫాంట్ సైజ్ 16 px ఇచ్చాం. లెటర్ స్పేసింగ్ 0.2 px అని ఇచ్చాం. ఇలా డిస్ప్లే అయింది కదా. మనం ఇచ్చింది ఇవ్వకపోతే బోల్డ్గా కనిపిస్తుంది. ఇలా మనం అప్లై చేస్తే ఇలా నీట్గా షార్ట్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ప్రతి డాట్ ఐటమ్ పారాగ్రాఫ్కి టాప్ బాటమ్ 6 px స్పేసింగ్ ఇచ్చాం. సో దట్ ఐటమ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు నీట్గా కనిపిస్తుంది ఇట్లా ఇస్తే. ఇప్పుడు మనం మార్జిన్ టాప్ 10 px అని సెట్ చేసాం. అంటే కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ మీద ఉన్న స్పేస్ అన్నమాట ఇది. కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ లోపల ఉన్న లింక్స్ని స్టైల్ చేయడం కోసం మనం డాట్ కాంటాక్ట్ ఇన్ఫో యూజ్ చేస్తున్నాం. ఫస్ట్ డిస్ప్లేని సెట్ చేయాలి మనం ఇన్లైన్ బ్లాక్కి. అంటే యాంకర్ ఎలిమెంట్కి మనం ప్యాడింగ్ అండ్ మార్జిన్ని అప్లై చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మార్జిన్ టాప్ వచ్చేసి 8 px అని ఇవ్వాలి మనం. సో దట్ ఇది లిటిల్ స్పేసింగ్ని క్రియేట్ చేస్తుంది. అండ్ నేను ఇక్కడ కలర్ని వామ్ కాఫీ బ్రౌన్ లింక్ కలర్ యూజ్ చేశాను కలర్లో. అండ్ నెక్స్ట్ ఫాంట్ సైజ్ బోల్డ్ అని ఇచ్చాను ఇక్కడ. యాక్చువల్లీ ఇది ఫాంట్ సైజ్ కాదు, ఫాంట్ వెయిట్. నెక్స్ట్ మనం ఫాలోవర్స్ సెక్షన్కి స్టైలింగ్ ఇవ్వడం కోసం మనం డాట్ సోషల్ లింక్స్ని యూజ్ చేయాలి. ఇక్కడ మనం మార్జిన్ టాప్ 10 px ఇస్తున్నాం. సో దట్ సెక్షన్కి గ్యాప్ అనేది వస్తుంది. h2 హెడ్డింగ్ని చిన్న సైజ్ ఇవ్వడం కోసం మనం డాట్ సోషల్ లింక్స్ h2 యూజ్ చేసాము. అండ్ నెక్స్ట్ యాంకర్ ఎలిమెంట్కి స్టైలింగ్స్ అప్లై చేయడానికి డాట్ సోషల్ లింక్స్ a అని డిఫైన్ చేసాం. ఫస్ట్ దీనికి డిస్ప్లే అనేది సెట్ చేస్తున్నాం మనం ఇన్లైన్ బ్లాక్కి. సో దట్ యాంకర్ ఎలిమెంట్స్ని ఇన్లైన్ బ్లాక్ చేసి బటన్లో స్టైల్ చేస్తామన్నమాట. అండ్ నెక్స్ట్ మార్జిన్ ఇస్తున్నాం వీటికి 8 px 4 px అని. అండ్ తర్వాత ప్యాడింగ్ 6 px 10 px. తర్వాత బార్డర్ రేడియస్ 6 pxకి సెట్ చేస్తున్నాం. అండ్ ఒక వీట్ కలర్ బ్యాక్గ్రౌండ్ని ఇస్తున్నాం. అండ్ ఫాంట్ సైజ్ 14 px ఇచ్చాం. అండ్ కలర్ ఒక డార్క్ బ్రౌన్ కలర్ ఇచ్చాం. అండ్ ఫాంట్ వెయిట్ 600 ఇచ్చాం. సో దట్ సెమీ బోల్డ్ టెక్స్ట్ అనేది వస్తుంది. ఇవన్నీ అప్లై చేశాక మనకి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, జొమాటో లింక్స్ అన్ని స్మాల్ బటన్స్లో కనిపిస్తాయి అనమాట. మనం చేసిన మెనూ కార్డ్ ఇలా డిస్ప్లే అవుతుంది అనమాట. సో గైస్, ఈ వీడియోలో మనం కెఫే మెనూ కార్డ్ డిజైన్ చేయడం చూసాం కదా HTML అండ్ CSS యూజ్ చేసి. థియరీలో చూసిన CSS రూల్, అనాటమీ, ఇన్లైన్ వర్సెస్ బ్లాక్, విడ్త్ అండ్ హైట్, మార్జిన్స్ అండ్ ప్యాడింగ్, బ్రౌజర్ డిఫాల్ట్ స్టైల్స్ అన్ని కాన్సెప్ట్స్ ఇక్కడ ప్రాక్టికల్గా యూజ్ చేసాం కదా. ఇది చాలా చిన్న ప్రాజెక్ట్, బట్ మీకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది అనమాట HTML అండ్ CSSలో. ఒకవేళ మీరు ఇది ప్రాక్టీస్ చేస్తే అండ్ మీరు కూడా ప్రాక్టీస్ చేయండి, ఇంకా వేరే డిఫరెంట్ ఐడియాస్ వస్తాయి. లైక్ డిజిటల్ విజిటింగ్ కార్డ్స్, రెస్టారెంట్ వెబ్సైట్, స్మాల్ పోర్ట్ఫోలియోస్, ఇలా చిన్న చిన్నవి బిల్డ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా అడ్వాన్స్డ్ CSS టాపిక్స్ నేర్చుకుందాం. లైక్ సెలెక్టర్స్, ఫ్లెక్స్ బాక్స్, గ్రిడ్ ఇవన్నీ నేర్చుకుందాం. సో దట్ మనం లేఅవుట్ని ఇంకా ప్రొఫెషనల్గా డిజైన్ చేయొచ్చు.
If you enjoy this workshop, please like చేయండి, share చేయండి and subscribe for more such coding tutorials. Thanks for watching and see you guys in the next video.